హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియోకి వచ్చేసి ఏపీ గ్రూప్ 2కు సెలక్షన్‌కి సంబంధించినటువంటి కొన్ని విషయాలైతే మనం తెలుసుకుందాం. చాలా మంది ఇప్పటికే కామెంట్ చేస్తూ ఉన్నారు. అన్న పోలీసు దాంతో పాటు మీరు గ్రూప్ 2 గురించి కూడా చెప్పండి అన్న. మేము గ్రూప్ 2 ప్రిపరేషన్ చేస్తున్నాము. సో మీరు చెప్తే మాకు కొంచెం మోటివేషన్‌గా ఉంటది కాబట్టి గ్రూప్ 2కి సంబంధించినటువంటి వీడియోలు కూడా చేయండి అని చెప్పేసి మనకైతే చాలా మంది కామెంట్ చేయడం జరిగింది. సరే మనం కూడా దీని గురించి కాక అవేర్నెస్ చేయగలిగితే చాలా మంది మోటివేట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు రాబోయేటువంటి నోటిఫికేషన్లు కాక మనం చూసుకున్నట్లయితే ఈ గ్రూప్ 2కి సంబంధించి 750 పోస్టులు పైనే ఉండేటువంటి అవకాశం ఉంది. అఫీషియల్‌గా అయితే 750 పోస్టులు అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి దీని గురించి అయితే రెగ్యులర్‌గా వీడియోస్ చేయడానికి నేనైతే ప్రయత్నం చేస్తూ ఉంటాను. మీరైతే చేయవలసిందల్లా ఒకటే, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. హైప్ అని వస్తుందన్నమాట. హైప్ ఇచ్చినట్లయితే అనేక మందికి మన వీడియోస్ అయితే చేరతాయి అనమాట. సో ఎగ్జామ్ ప్యాటర్న్ కాక మనం చూసుకున్నట్లయితే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాక చూసుకున్నట్లయితే డిగ్రీ ఉండాలి. దీంట్లో 2 రకాల పోస్టులు అనేవి ఉంటాయండి. ఒకటి ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 2 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనమాట. కొన్నిసార్లు కొన్ని టెక్నికల్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కూడా అడుగుతుంటారు. అవన్నీ కూడా మీరు చూసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఏజ్ లిమిట్ కాక చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. 18 to 42 ఇయర్స్ వరకు మనం అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి ఒక 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే దివ్యాంగులు అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అంటాం కదండి, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అంటే 18 to 52 years వరకు కూడా వీళ్ళు అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేస్తే మొదటిగా ప్రిలిమ్స్ అనేది ఉంటుంది. ఈ ప్రిలిమ్స్ లో 150 మార్కులకి 150 ప్రశ్నలు అనేవి ఉంటుందండి. 150 మార్కులకి 150 ప్రశ్నలు, ఒక 150 మినిట్స్ అంటే 2.5 గంటలు, 150 మినిట్స్, 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ అనేది ఉండడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా చెప్పాలంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మనం. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. 1/3 అంటే 3 తప్పులు కాక మనం చేస్తే మనకు వచ్చినటువంటి మార్క్స్ లో 1 మార్క్ తీసేస్తారు. సో నెగిటివ్ అనేది చాలా డేంజరస్ కాబట్టి మనకి ఏదైతే వచ్చో దాన్నే పెట్టాలి. రాని వాటి జోలికి వెళ్ళకూడదు. రాని వాటిని మనం టచ్ చేయలేదనుకో, వదిలేస్తే ఎటువంటి మైనస్ ఉండదు. మనం అటెంప్ట్ చేస్తే మాత్రమే నెగిటివ్ అనేది ఉంటుంది. సో ప్రతి 3 మార్కులకి ప్రతి 3 తప్పులకి అని చెప్పాలి. ప్రతి 3 తప్పులకి 1 మార్క్ అయితే మనకు వచ్చిన దాంట్లో తీసేస్తారు. ఇక సిలబస్ విషయానికి వస్తే ప్రతి విభాగానికి 30 మార్క్స్ అనేది ఉంటాయి అనమాట. ఇందులో మొత్తంగా చూసుకుంటే ప్రిలిమ్స్ లో 5 విభాగాలకు సంబంధించి ప్రశ్నలు అనేవి ఉంటాయి. 5 విభాగాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ప్రతి విభాగానికి 30 మార్క్స్ అనేది ఉంటుంది అనమాట. అందులో మొదటిగా మనం చూసుకున్నట్లయితే 5 విభాగాలు ఏంటి అనగాక మనం ఆలోచించినట్లయితే ఫస్ట్ ఇండియన్ హిస్టరీ అంటే భారతీయ చరిత్ర. ఇండియన్ హిస్టరీ ఏదైతే ఉందో ఆ భారతీయ చరిత్ర నుంచి 30 మార్క్స్ అనేది ఇస్తారండి. భారతీయ చరిత్ర లేదా ఇండియన్ హిస్టరీ అని చెప్పేసి అంటాం ఇంగ్లీష్ లో మనం. దానికి 30 మార్కులు అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా జాగ్రఫీ, భూగోళ శాస్త్రం, ఈ జాగ్రఫీ నుంచి కూడా 30 క్వశ్చన్స్ అనేవి వస్తాయండి. 30 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అదేవిధంగా ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజం నుంచి ఒక 30 మార్కులకి 30 క్వశ్చన్స్ అనేవి వస్తాయండి. కరెంట్ అఫైర్స్, లేటెస్ట్ గా జరుగుతున్నటువంటి కరెంట్ ఈవెంట్స్ మీద మీరు దృష్టి పెట్టినట్లయితే అవి కూడా 6 నుంచి 9 నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కాక మీరు చూసుకోండి. అందులోంచి కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 30 ప్రశ్నలు అయితే రాబోతున్నాయి. 30 మార్కులు అనమాట. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ, ఏదైతే మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ సంబంధించినటువంటివి ఉంటాయో అవి కూడా ఒక 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అయితే రాబోతుంది. సో మీరు ప్రతిదీ కూడా ఈ సిలబస్ మీద ఫోకస్ చేసి సిలబస్ వైజ్ మీరు చదివినట్లయితే సక్సెస్ అనేది వస్తుంది. ఏదో ప్రతి బుక్ దొరికింది కదా అని చెప్పేసి నేను గ్రూప్ 2కి ప్రిపేర్ అయిపోతానని దొరికిన బుక్ కల్లా ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవటం కంటే మనం ఏ బుక్స్ చదవాలి, ఎన్ని బుక్స్ చదవాలి, అందులో ఉండేటువంటి సిలబస్ ఏంటి, అందులో ఎన్ని విభాగాలు ఉన్నాయి, 5 విభాగాలు ఉన్నాయి, ఒక్కొక్క విభాగానికి ఎన్ని మార్కులు వస్తాయి, 30 మార్కులు వస్తాయి, టోటల్ ఎన్ని మార్క్స్, 150 మార్కులు, 150 ప్రశ్నల్లో 150 నిమిషాల్లో అంటే 2.5 గంటల్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. మనకి 150లో కనీసం 100 లేకపోతే 120 పెట్టుకుంటే చాలా మంచిది అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఇక మెయిన్ ఎగ్జామ్ ఉంటుందండి. తర్వాత ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. టోటల్ గా చూసుకుంటే ఈ మెయిన్ ఎగ్జామ్ లో 300 మార్క్స్ ఉంటుంది అనమాట. 2 పేపర్స్ ఉంటాయి, 2 పేపర్స్ ఉంటాయి. పేపర్కి వచ్చి 150 మార్క్స్, టోటల్ వచ్చేస్తే 300 మార్కులు అనమాట. సో ఇక్కడ నెగిటివ్ మార్క్సింగ్ అనేది ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్క్సింగ్ అనేది ఉంది. ఇక్కడ టైం వచ్చేసి ప్రతి పేపర్ కి 150 మినిట్స్ అంటే 2.5 గంటల టైం అనేది ఉంటుంది. ఇక పేపర్ 1 వచ్చేసి పేపర్ 1 సెక్షన్ ఏ, సెక్షన్ బిగా డివైడ్ చేస్తారన్నమాట. సెక్షన్ ఏ, సెక్షన్ బిగా. ఇక్కడ సెక్షన్ ఏలో
సామాజిక సాంస్కృతిక చరిత్ర ఏదైతే సామాజిక సాంస్కృతిక చరిత్ర ఉందో ఆ హిస్టరీకి సంబంధించి 75 మార్క్స్ అనమాట. ఇక్కడ మనకి 75 మార్క్స్ అనేది సామాజిక సాంస్కృతిక చరిత్ర మీద ఇస్తారండి. ఇక సెక్షన్ బి విషయానికి వచ్చేస్తే సెక్షన్ బిలో భారత రాజ్యాంగం నుంచి 75 ప్రశ్నలు పాలిటీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఇది. భారత రాజ్యాంగం నుంచి 75 ప్రశ్నలు 75 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక పేపర్ టూకి వచ్చేసి పేపర్ టూను కూడా సెక్షన్ ఏ సెక్షన్ బిగా వీళ్ళు డివైడ్ చేస్తారు. సెక్షన్ ఏలో భారతీయ మరియు ఏపీ ఆర్థిక వ్యవస్థ మరియు ఏపీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 75 ప్రశ్నలు 75 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక సెక్షన్ బిలోకి వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. సెక్షన్ బిలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనకి ఒక 75 మార్కులకి అయితే దాని నుంచి సెక్షన్ బి నుంచి ఇస్తారన్నమాట. అంటే సెక్షన్ ఏలో భారతీయ ఆర్థిక వ్యవస్థ అంటే ఎకనామిక్స్ నుంచి ఒక 75 మార్కులు, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఒక 75 మార్కులు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూలు అయితే లేవండి. గ్రూప్ 2కి సంబంధించి ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. ఇది చాలా గుడ్ న్యూస్ అనమాట. గతంలో అయితే ఇంటర్వ్యూస్ ఉండేవి కాబట్టి ఇంటర్వ్యూస్ ప్రకారం కొంతమంది ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు, కానీ ఇంటర్వ్యూ అంటే భయపడే వాళ్ళు ఉంటారు. సో ఎటువంటి ఇంటర్వ్యూ అయితే లేదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ మెయిన్స్ లో ఉన్నటువంటి 300 మార్క్స్ కి ఎవరైతే మెరిట్ సాధిస్తారో ఆ మెరిట్ సాధించి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ జాబ్స్ కేటాయించడం జరుగుతుంది. చానాళ్ళ తర్వాత మనకి ఈ నోటిఫికేషన్ అనేది రాబోతుంది కాబట్టి 750 ఉద్యోగాలతో ఈ జాబ్ క్యాలెండర్ లో ప్రకటించారు కాబట్టి సుమారుగా చూసుకుంటే ఇది అక్టోబర్ లో వచ్చేటువంటి అవకాశం ఉంది. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 లోపలికి ఈ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎంతమంది అయితే డిగ్రీ హోల్డర్స్ ఉన్నారో ఒక గ్రూప్ 2 స్థాయి అధికారిగా మీరు మీ ఉద్యోగాలని ప్రజలకి సేవ చేయాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరైతే గ్రూప్ 2 మీద మీరు దృష్టి పెట్టండి. కంపల్సరీగా ఒక 6 నుంచి 8 అవర్స్ అనేది దీని మీద ఫోకస్ చేయండి. సిలబస్ వైజ్ చదవండి. ఏదైతే ఓల్డ్ టెస్ట్ పేపర్స్ ఉన్నాయో ఆ ఓల్డ్ టెస్ట్ పేపర్స్ బాగా రివిజన్ చేయండి. ఇది ఆఫ్లైన్ లో జరిగేటువంటి ఎగ్జామ్ అనమాట, ఆన్లైన్ లో కాదు. కానీ ఆఫ్లైన్ లో గతంలో చూసుకుంటే ఆఫ్లైన్ లో జరిగింది. సో ఇప్పుడు కూడా ఆఫ్లైన్ లో జరిగేటువంటి అవకాశం ఉంటది కాబట్టి చాలా మంది దీనికి అప్లై చేస్తారండి. టీచర్స్ కానీ, పోలీసులకు సంబంధించింది కానీ, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయ్యారో డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి పోస్టుల గురించి ప్రిపరేషన్ అయితే చేస్తారు. పట్టుదల ఉంటే ప్రతిదీ సాధ్యమే. ఇందులో ఎటువంటి మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఏమి ఉండవు కాబట్టి ఖచ్చితంగా ఇది అంతా కూడా జనరల్ స్టడీస్ కి సంబంధించినటువంటిది కాబట్టి జాగ్రత్తగా ప్రిపరేషన్ చేయగలిగితే మొదట మీరు ప్రిలిమ్స్ కాక క్రాక్ చేయగలిగినట్లయితే ఖచ్చితంగా గ్రూప్ 2ని రీచ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు గాక మరికొన్ని అప్డేట్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా అనేక మందికి అయితే ఈ వీడియోస్ పంపించండి. మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. నేను కూడా ఫుల్లీ ఎఫెక్ట్ చేసి దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, ఇంకా బుక్స్ ఏం కావాలి, ఎలా ప్రిపరేషన్ చేయాలి, ఇటువంటి కటాఫ్స్ ఎన్ని ఉంటాయి, ఎంత ఉంటుంది, ఇంకా అటువంటి వీడియోలన్నీ కూడా చేయడానికి అయితే ప్రయత్నం చేస్తుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.